అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు. మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే. నేను స్నానం చేశాను అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అమ్మ సంధ్యావందనం చేసుకోవాలి, స్నానం చేస్తానమ్మా అని అనుకోండి, అయ్యా వెళ్ళండి స్నానం గదిలోకి స్నానం చెయ్యండి అని ఓ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టి అందులో పువ్వు పెట్టారనుకోండి, అదేమమ్మా గ్లాసులో నీళ్లు పెట్టి పువ్వు పెట్టారు, స్నానం చేయాలన్నాను కదా అంటే, మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడు ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన అంటూ చల్లలేదా? మీరు అలాగే చల్లుకోండి, స్నానానికి చాలదా? ఈశ్వరుడికి సరిపోయింది, మీకెందుకు సరిపోదు? ఆయనకన్నా పెద్దవారా? చల్లుకోండి అన్నారు అనుకోండి, అది కుతర్కం అవుతుంది, వితండవాదన అవుతుంది, అది పొసగదు. ఎందుచేత అంటే ఉపచారము మనసు చేత భావింపబడాలి. స్నానము నేను చేస్తే బాహ్య శౌచము కొరకు, అది మనసు చేత భావిస్తే బాహ్య శౌచం రాదు. అమ్మవారి విషయంలో మీరు మనసుతో భావన చెయ్యాలి. ఎలా భావన చెయ్యాలి? శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ నేర్పుతారు మనకి. దిగ్గస్తిభి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి రెండు వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకినీ జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది. ఆ తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ తల్లి పాదములకు, ఆ తడిగా ఉన్నటువంటి అమ్మవారి పాదములకు వంచి తల తగిలేటట్టుగా నమస్కరిస్తే ఆ తడి నా నుదుటికి తగిలింది అని భావన చేస్తే ఆ తడి ఇలా తుడుచుకోవాలనేటటువంటి అనుభూతి కలుగుతుంది. అసలు ఆ దర్శనం అంటూ కలిగితే పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం. దర్శనం నిజంగా దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు, తెల్లటి గోళ్ళు, తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వంగి అమ్మవారి పాదముల దగ్గర తలపెట్టి నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు ఆ తడి మీ నుదుటికి అందుకుని ఆ పారాణి కరిగి మీ నుదుటికి అంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తర్వాత వెంటనే తర్వాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా? జ్ఞాపకానికి రాదు. మీ నుదుటికి ఏదో తడున్నట్టు, ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాయణ ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది. మీరు స్నానం చేయించారు అమ్మవారికి. అమ్మవారి తడిపాదములకు, పారాణి పాదములకు మీరు నమస్కారం చేశారు. అలాగే నేను మీకు ఉదాహరణకి చెప్తున్నాను సుమండి. మనసు లేదనుకోండి 10 నిమిషాల్లో వ్రతం అయిపోతుంది. మనసు అక్కడ ఉందనుకోండి, పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మీ వ్రతం ప్రదోష వేళ పేరంటానికే లేస్తారు కూడా. ఎందుకు అంటారేమో, ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మవారికి ఏదో అమ్మ వస్త్రద్వయం సమర్పయామి అన్నారు. నా శక్తి కొలది నేను తీసుకొచ్చింది 150 రూపాయలు ఒక నేత చీర అయి ఉండొచ్చు. నా చేతులు ఇలా 3 సార్లు పెడితే ఉన్నంత ఎర్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే అమ్మ ఆ చీర కట్టుకుని వచ్చి కూర్చుని, ఎరా నాన్న నీకు సంతోషమేనా, నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానరా, ఎంత బాగుందో అని అమ్మవారంటే, నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకి అందుతుంది. గీతలో ఆయనే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా? నేనిచ్చింది నాదే ఆ చీర. నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేనే. నేనేదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు నెలకు 50,000 వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు. ఆ విభూతిని వెనక్కి తీస్తే
ఎవడుంచుకుంటాడు దీన్ని ఉద్యోగంలో? కాబట్టి ఆ శక్తి నాది, కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా? అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాజని భక్తిన్ కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు, తినేస్తానన్నాడు. అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసుని ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక, కానీ చేతిని ఉపయోగించడం తేలిక, మనసుని తేవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది, అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది, దానికి ఆ శక్తి ఉంది. యాంత్రీకరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, చూడండి, కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి ఒక పిల్లాడు, మీరు వెళ్ళి ఒరే నాన్న అని పిలిచారు, ఇప్పుడు మాట్లాడకండి పడిపోతానని వాడు జాగ్రత్తగా తొక్కుతాడు ఆ హ్యాండిల్ బార్ పట్టుకుని. వాడికి బాగా అలవాటు అయిపోయింది అనుకోండి, వాడిని మనం పిలవడం కాదు, వాడే వెళ్ళిపోతాం, మాయగారు బాగున్నారా అని ఓ చేత్తో ఇలా చూపించి మరీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే ఒరే జాగ్రత్త జాగ్రత్త అన్నే చెప్పాలి వాడికి. వాడికి సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత ఒక చేత్తో పట్టుకు తొక్కేసినట్టే మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే, నీకు వచ్చుగా అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తుంది. మరి అదేం చేస్తుంది? తత్కాల్లో టికెట్ దొరుకుతుందంటావా? ఒకవేళ తత్కాల టికెట్ దొరకకపోతే బస్సులు లేవు కనుక ఎలా వెళ్ళాలి? ఈలోగా అయిపోతుంది లక్ష్మీ అష్టోత్తరం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.